నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. నోరు పొగుడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది అంటూ రాయలసీమలో ఒక సామెత ఉంది. ప్రస్తుతం పిఠాపురం వర్మ పరిస్థితి అలానే తయారైందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడం మీదనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది. నిజానికి ఎవరైనా ఆశావాహులు షాక్ కు గురి అయితే 1-2 రోజుల పాటు మీడియా ముందుకు రారు. కానీ వర్మ మాత్రం వెంటనే మీడియా ముందుకు వచ్చారు. అంతేకాదు, తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడారు. అందరూ చంద్రబాబుకు, లోకేష్ కి అండగా ఉండాలని కోరారు. చంద్రబాబు పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం చెప్పలేదని అంతా గుసగుసలాడుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కేడర్ని కాపాడుకుంటామని, వారి మీద ఏగ వాలినా సహించమని ఆయన చెప్పడాన్ని కూడా విశేషంగానే చూస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలో ఉంది, పిఠాపురంలో మిత్రపక్షం ఉంది. మరి టీడీపీ కేడర్ మీద ఏగ వాలనివ్వను అని వర్మ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనే విషయాన్ని అంతర్లీనంగా జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. వర్మ పార్టీని వీడాలని కనుక డిసిషన్ తీసుకుంటే అది ఆయన రాజకీయంగా ఆత్మహత్య సాదృశ్యంగానే ఉండేది అని అంటున్నారు కూడా. కానీ ఆయన అలా కాకుండా జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ ఫుల్ రీఛార్జ్ తో ముందుకు రావడంతో వర్మకు మరింతగా టీడీపీ అధినాయకత్వం వద్ద మార్కులు పడతాయని అంటున్నారు. నిజానికి చూస్తే వర్మకు లోకల్ గా జనసేన నేతలకు మధ్య గ్యాప్ ఉంది తప్ప ఆ పార్టీ పెద్దలతో లేదని అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ దక్కని పిఠాపురం వర్మ పార్టీని ధిక్కరిస్తే ఒక విధంగా నష్టపోయి ఉండేవారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా వర్మ నోట పవన్ మాట రాకపోవడం పట్ల అయితే చర్చ సాగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో పిఠాపురంలో పాలిటిక్స్ ఏ రేంజ్ లో సాగుతాయి.